సభకి నమస్కారం. నిన్నటి రోజు నేను నా ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి అఖిల జగముల కంజరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్న పద్యం గురించి మాట్లాడుతూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును, జనుల యొక్క చేతుల యొక్క చివరి భాగములు కలుసుకునేటట్టుగా జనులందరి చేత నమస్కరింపబడుచున్నవాడై హృదయ పద్మములు వికసించేటట్టుగా చెయ్యగలిగినటువంటి కిరణములు కలిగిన వాడై ఆ భానుబింబము తూర్పు దిక్కున ఉదయించినటువంటి వైభవం గురించి మాట్లాడుతున్నాను. కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉండి తీరవలసినటువంటి వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అన్న మాట అన్వయమవదు. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితాసిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో, కానీ చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. అందుకే కృతఘ్నో నాస్తి నిష్కృతి, ప్రాయశ్చిత్తం లేని భయంకరమైనటువంటి దోషం ఏదైనా ఉంటే కృతజ్ఞతయే. సూర్యనారాయణమూర్తి పట్ల జనులు ప్రత్యేకించి కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే తిర్యక్కులకు కర్మాధికారం లేదు. వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టేటటువంటి ప్రాణులకు బుద్ధి వైభవం ఉండదు కనుక అవి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినటువంటి శక్తితోటి ఉండవు. కృతజ్ఞతను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి వాటికి ఉండదు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే, ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అని ఆయనకి 2 నామాలు. ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి. ప్రకృతి యందు అనేక రకములైనటువంటి ఫలములు, పంటలు లభిస్తాయి. దానికి తోడుగా సృష్టి, స్థితి, లయ అనేటటువంటి 3 కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి. నిన్న నేను మీతో మనవి చేసి ఉన్నాను, 400 కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి 5 వ్యూహములుగా చిమ్ముతాడు అని. చందనము, అలాగే యాహ్యము, అలాగే కోతణము, 4వది అమృతము, 5వది భృగుణము అనబడేటటువంటి 5 విభాగముల చేత 400 కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో. ఆ వర్షం చేతనే సమస్త ప్రాణి జాతము బతుకుతుంది. భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే, మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద. క్రతువు చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, వసువు మీసి ధేను గణము బ్రతుకు అని. దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలుంటాయి. పాడి పంటలుంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 4 కాళ్ళున్నవి, 2 కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు. దానికి ఆధారం ఏది అంటే వర్షం. ఆ వర్షాన్ని 5 రకములైనటువంటి విభాగములతో కూడుకున్న 400 కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయనయే సృష్టికర్త. ఎందుచేత అంటే, ఒక మామిడి టెంక, ఓ సీతాఫలం గింజ, ఓ సపోటా గింజ భూమిలో పడిపోయి ఉన్నాయనుకోండి, ఏది అన్నది తెలియదు. కానీ అదే వర్ష బిందువు తగలగాని అందులోంచి అంకురం పైకొస్తుంది. పైకొచ్చి ఇది సీతాఫలం చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది సపోటా చెట్టు అని తెలుస్తుంది. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిఢవిల్లేది దేని వల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత. ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు.
కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. మీతో నేను మనవి చేసి ఉన్నాను. 300 కిరణముల చేత మంచుని సృష్టిస్తాడు. ఎందుకు మంచుని సృష్టించడము అంటే, ఆ మంచు ఏర్పడినటువంటి కాలంలో ఋతువు మారుతుంది. శరదృతువు, హేమంత ఋతువు వస్తాయి. ఆ 2 ఋతువుల యందు మళ్ళీ ప్రారంభకాలమైనటువంటి వసంత ఋతువు యందు సూర్యుని యొక్క కిరణముల ప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుని యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక్కొక్క కోర బయట పెడతాడు. వసంత ఋతువులో ఒక కోర పైకి వస్తుంది, శరదృతువులో ఒక కోర పైకి వస్తుంది. ఈ 2 కోరలు పైకి వచ్చినటువంటి సమయంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది. యథార్థానికి అలా జననష్టం జరగనటువంటి పరమ భద్రతతో కూడుకున్న కాలం ఇది అంటే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాస్తాయి, కానీ అది లోకానికంతటికీ క్షేమదాయకమైనటువంటి కాలం. ఎందుకంటే సూర్యకిరణముల యొక్క ప్రసారం చాలా విస్తారంగా ఉంటుంది. అందుకే ఆయన ఆ కిరణములను వశ్యము, మీష్యము, శైష్యము, అలాగే హరాదినము అని 4 రకములైన విభాగంతో 300 కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు. ఆ కాలము లయకారకమై ఉంటుంది. ఇంకొక 300 కిరణములను శుక్రాస్తము, చంద్రాస్తము అనేటటువంటి 2 విభాగముల చేత ముగ్గురిని కాపాడుతుంటాడు ఏకకాలంలో. దేవతల్ని, పితృదేవతల్ని, మిగిలినటువంటి మనుష్యాది సమస్త జీవకోటిని 300 కిరణములను 2 విభాగములు చేసి కాపాడతాడు. అలా కాపాడడం కోసమే ఆయన యొక్క తేజస్సు మారుతూ ఉంటుంది. మహాసౌరంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. అన్ని ఋతువుల యందు సూర్యబింబం ఒక్కలా ప్రకాశించదు. ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలా మంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏమిటంటే నెత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నెత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కోర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందు ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తూ వనములన్నీ కూడా అపారమైనటువంటి శోభతో ఉండే కాలం వసంత ఋతువే. అందుకే రామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసములకు సంస్కృతంలో మధుమాసము, మాధవ మాసము అని పేర్లు. ఈ 2 మాసములలో పుట్టినటువంటి వాళ్ళు మహాపురుషులు. మనకి అసలు మానవ జాతిని నడిపించగలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అసలు మనుష్యుడు ఎలా బ్రతకాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో నేర్పి చూపించినటువంటి రామచంద్ర ప్రభువు పుట్టారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు లోకానికంతటికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పినటువంటి వాడు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. ఇద్దరి మాటలు కూడా మధుర మధురములై ఉంటాయి. ఇద్దరి యొక్క జీవితాలు కూడా సువాసన భరితములై ఉంటాయి. మామిడి పండు, మల్లె పువ్వు వచ్చేటటువంటి కాలం మధుమాసం, మాధవ మాసం.
అటువంటి వసంత ఋతువు పరమ పవిత్రమైనటువంటి కాలము అని శాస్త్ర నిర్ణయం. ఆ సమయంలో సూర్య భగవానుడు కపిలవర్ణంలో ప్రకాశిస్తాడు. ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఇవి రెండు గ్రీష్మ ఋతువుతో ఉంటాయి. గ్రీష్మ ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది దాటిపోయిన తరువాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి. వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహ ప్రదాత అయి లోకమునకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకలు. ప్రాతర్వేళల మంచు జుంకిమి జంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వొందు భూదేవికిన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయ నిబడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ లోకాలు ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుందిట. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి. ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు. ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధి క్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను అన్ని ప్రాణుల గురించి చెప్పడం ఎక్కడ సాధ్యమవుతుంది? ఒక్క ప్రాణి గురించి చెప్పాలి అంటే కుక్క గడ్డి పరకల యొక్క చివరి భాగాన్ని తినడం మొదలు పెడుతుంది కార్తీక మాస ప్రారంభంలో. అసలు అది గడ్డి తినదు కుక్క. గడ్డి తినని కుక్క గడ్డి పరకల్ని కొరికి నవ్వులుతుంది. నవిలి కుక్క పడుకోగాని దాని శరీరంలో ఏ రుగ్మతలైనా సరే
ఆ గరిక యొక్క చివరి భాగం లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ వాంతి రూపంగా కక్కేస్తుంది గరికతో కలిపి. వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత. గరిక అంటే నా ఉద్దేశం దర్భ విశేషం ఎలా ఉంటుందో అలా పొడుగ్గా పెరిగినటువంటి గడ్డి అని కాదు. ఆ దర్భ వేరు ఒక వేరులా వస్తుంది, ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది. ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది. మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది. మీరు తుంచారనుకోండి అక్కడ వరకే తునికిపోతుంది, మిగిలినది ఉండిపోతుంది. ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేర్లు పెడుతుంది. ప్రతి కలయిక యందు ఆ రెండు జాయింట్స్ లో మీకు బాగా అర్థం అవ్వాలంటే వేర్లు పెట్టి తర్వాతి భాగాన్ని పెంచుతుంది. మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది. అలా వెళ్ళినది ఏది ఉందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వేదం చెప్తుంది దాని గురించి. అందుకే సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు పోతుంది. అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తారు. ఆ గరిక వేదంలో దాని గురించి ఎంత గొప్పగా ప్రస్తావిస్తారంటే అసలు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు సత్సంతాన ప్రాప్తి కొరకు ఆ గరికని తల మీద పెట్టుకుని పురుషుడు స్నానం చెయ్యాలి అని. స్నానం చేసిన తరువాత ప్రతిరోజు ఒక్కసారి అటువంటి గరికని ముట్టుకుని నమస్కారం చేస్తే ప్రతిదానికి వేర్లొచ్చి మళ్లీ కొనసాగి మళ్లీ వేర్లొచ్చి మళ్లీ కొనసాగి జరిగినట్టే వంశవృక్షం ఎక్కడా ఆగిపోకుండా నడుస్తుంది అని. అందుకే విఘ్నేశ్వరుడికి గరికతో పూజ. సీతమ్మ తల్లి సుందరకాండలో ఆ రావణాసురుడితో మాట్లాడవలసి వస్తే తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటారు మహర్షి. తృణమంతరత కృత్వా గడ్డి పరక మధ్యలో పెట్టింది. ఆవిడేమి ఏదో తగినంత అర్థం లేకుండా అక్కడ దొరికింది కాబట్టి ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది అని కాదు దాని అర్థం. పక్కన రామచంద్రమూర్తి లేరు, తన యొక్క భర్త. ఎదురుగుండా నిలబడినటువంటి పురుషుడు తనతో పవిత్రంగానూ భక్తిగానూ మాట్లాడుతున్నవాడు కాడు. విశేషమైనటువంటి కామంతో కూడినటువంటి దృష్టితో చూస్తున్నవాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నవాడు. అటువంటి వాడితో తిరిగి కులకాంత మాట్లాడకూడదు. కానీ ఆమె మాట్లాడవలసి వస్తోంది. మాట్లాడడం వినా మార్గం లేదప్పుడు. ఇప్పుడు అటువంటి వాడితో తిరిగి జవాబు చెప్పి మాట్లాడిన పాపం పోవడానికి ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి పరకని స్పృశించి మధ్యలో పెట్టింది. అంటే కొన్నిటికి అంత శక్తి వస్తుంది మనకి. వేదం అందుకే పెళ్లి చేశారనుకోండి, పెళ్లి చేస్తే అంటే నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. రేపు తెల్లవారుజామున 4 గంటలకి పెళ్లి ముహూర్తం అనుకోండి, ఇవాళ రాత్రి భోజనాలు పెట్టడం కన్నా అవ్యవస్థ ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే ఎందుకు భోజనం పెట్టావు? పెళ్లి అయిపోయిందని ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేస్తే భోజనం పెట్ట. బంధువుల వరకు వస్తారు, అందరికీ భోజనం ఎప్పుడు పెట్టాలి? నువ్వు వ్రతం చేసేస్తే భోజనం పెడతావు, ఓ నోము పూర్తయితే భోజనం పెడతావు, పెళ్లి చేయడం పూర్తయిపోతే భోజనం పెట్టాలి. తెల్లవారుజామున 4 గంటలకి పెళ్లి. ఇవాళ రాత్రి పెళ్లి భోజనం పెట్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తీసుకొచ్చి పక్క పక్కన కూర్చోపెట్టి వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించమంటే వాళ్ళిద్దరూ ఇంకా దంపతులు కారు, అసలు కన్యాదానం చేయలేదు. ఆమె ఇంకా అతనికి ధర్మపత్ని కాదు. అతని పక్కన ఎలా కూర్చుంటుంది? పెళ్లిలోనే కూర్చోదు కదా, ఎదురుగుండా కూర్చుని కన్యాదానం అయిన తరువాత కదా వరుడి పక్కకి చేరుతోంది. ఆమె ఎలా కూర్చుంటుంది అతని పక్కన? వాళ్ళిద్దరూ దంపతులు కానప్పుడు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళకి సత్సంతానం కనగాలని వెళ్ళిన పెద్దలు ఎలా ఆశీర్వచనం చేస్తారు? అథవా తప్పకపోతే కళ్యాణ మంటపాలు దొరకవండి, గంటలకి వేలండి, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తద్దోష పరిహారార్థం జలఘటాన్ని పెట్టమన్నారు. ఇద్దరికీ మధ్యలో నీటి బిందె పెట్టి ఉంచారు. ఉంచితే వాళ్ళు వేరువేరుగా ఉన్నట్లే శాస్త్రంలో పరిగణింపబడుతుంది. కన్యాదానం జరిగే వరకు వాళ్ళని వేరువేరుగా ఆశీర్వచనం చేసినట్టు తప్ప మధ్యలో నీటి బిందె లేకుండా కలిపి కూర్చోబెట్టకూడదు. అసలు విడివిడిగా ఆశీర్వచనం చేయించాలి తప్ప ఇద్దరినీ కూర్చోబెట్టి ఆశీర్వచనం చేయించకూడదు. దీనికి సంబంధించిన ధర్మశాస్త్రం దానిది.
కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అవతల వారు ఎంత గొప్పవారైనా సరే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ధర్మానికి వ్యతిరేకం అవుతుంది అటువంటి వారితో మాట్లాడడం అనుకుంటే నూతికి అటువైపు వారిని కూర్చోపెట్టి నూతికి ఇటువైపు ఆయన కూర్చుని మాట్లాడేవారు, ధర్మం తప్పకూడదు అని. కాబట్టి ఒక్కొక్క వస్తువు యందు ఈశ్వరుడు ఒక్కొక్క శక్తిని ప్రచోదనం చేశాడు. ఒక్క గరిక యందు అంత విశేషమైనటువంటి శక్తి, అది సమస్త దోషములు పోగొడుతుంది. నేను ఒక మాట చెప్పాలి అంటే పంచగవ్య ప్రాసనమునకు ప్రత్యామ్నాయం అవుతుంది ఇంచుమించుగా. అందుకే ఒక పెద్ద కార్యం నేను చెయ్యాలనుకోండి, విఘ్నం రాకుండా ముందు విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. అది చెయ్యడానికి నాకు యోగ్యత కలగడానికి దేహాంతర్గతమైన పాపరాశి ధ్వంసం అవడానికి పంచగవ్యాన్ని నాలుక మీద రాసుకుని ప్రాసనం చేసి కూర్చోబెడతారు. ఆ పాపం పోవడానికి రెండో మార్గం, ఆ గరిక విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో ఆ గరిక తీసి తల మీద పెట్టుకోవాలి. మూర్ధన్య స్థానమునందు పెట్టుకుంటే పాపరాశి ధ్వంసం అవుతుంది. అందుకని సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని మంత్రం. కాబట్టి కుక్కకి ఆ గరిక తినాలనే కోరిక కల్పిస్తాడు సూర్యుడు. కుక్క గరిక తింటుంది, గరిక తిని దేహశుద్ధిని పొందుతుంది, వాంతి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమునందు చూడండి, కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి. వాంతి నిండా నురగతో పాటు పచ్చిగడ్డిని కక్కుతాయి. అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.